సినిమాలో దమ్ముంది, నిజాయితీ ఉంది అని నమ్మేటువంటి ప్రేక్షకుడు వెతుక్కుని వస్తాడు. మా మల్లేశం సినిమా అన్ఫార్చునేట్లీ ఈ టాక్టిక్స్ రానటువంటి టైంలో, ఏదైతే మన మీడియా స్ట్రాటజీస్ లేనటువంటి టైంలో సరిగ్గా ఆ సినిమాని రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటివి పారామీటర్స్ రాజుగారికి అది ఫస్ట్ సినిమా అవ్వడంతో, అప్పటికి ఇప్పటికీ రాజుగారి మాటలు కానీ ఆయన కైండ్ ఆఫ్ విజన్ కానీ కొంచెం స్లైట్లీ బెటర్ అయ్యారు. అంతకుముందు అసలు మునిలాగా మాట్లాడేవారు కాదు. నౌ ఈజ్ ఏబుల్ టు స్పీక్ అట్లీస్ట్. సో అద్భుతమైనటువంటి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేటువంటి అద్భుతమైన సినిమా మల్లేశం మనం థియేటర్లో చూపించలేకపోయాం. ఈరోజు ఒక్కసారి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి ఆ సినిమా చూడండి, గుండె ఉప్పొంగిపోతుంది. నేషనల్ అవార్డ్స్లో దగ్గర నుంచి మీరు ఈ మధ్య చెప్పుకునే రెగ్యులర్ సైమా ఐఫా వరకు ఎందుకు మన సినిమా లేదు తెలంగాణ సినిమా అని మీరందరూ ముక్కుని వేలేసుకోవాలి. మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరో ఇచ్చిన నామినేషన్స్కి మాకు వచ్చే అవార్డులు మాకొద్దు అని మేము గర్వంగా చెప్పుకోగలిగేటువంటి స్థితిలో ఈ రోజు ఉన్నాం. బికాస్ అవర్ సినిమా ఈస్ గోయింగ్ టు బి ది ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా. ఈ 23 ఈజ్ ఆల్సో సచ్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమా. లుక్ ఎట్ దీస్ పవర్ఫుల్ రా ఎమోషన్స్. పోస్టర్ చదవండి, అందరూ సమానమే కానీ ఇంకొంతమంది ఎక్కువ సమానం. సో జార్జ్ ఆర్వెల్ గారి అన్ని సినిమాలు సమానం మా మీడియా మిత్రుల దృష్టిలో, కానీ కొన్ని సినిమాలు ఒక రకమైన సమానం. ఈ సినిమా మాత్రం అలాంటి సినిమా, అలాంటి జాబితాలో పడకుండా మా ప్రేక్షకులందరూ కూడా డెఫినెట్లీ థియేటర్స్లో చూసి మంచి సినిమా చూసాము, మార్పు చైతన్యం కోసం నాంది పలికే సినిమా చూసాము అని కోరుకోవాలని, ఒక ఆశించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.